రొటీన్ లాగా అయితే చేస్తున్నా. ఈరోజు మా మమ్మీ సండే స్పెషల్ ఏం చేసిందో మనమైతే చూద్దాం రండి. తీస్తున్నా సండే రొటీన్ లాగా చేస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికి హ్యాపీ సండే ఫ్రెండ్స్. సో ఈ రోజు అయితే ఉమెన్స్ డే కదా, మీ అందరికి ఉమెన్స్ అందరికి హ్యాపీ ఉమెన్స్ డే. సో ఈ రోజు అయితే నేను మా పిల్లలకు సండే స్పెషల్ వచ్చేసి అయితే లంచ్ కి అయితే చికెన్ వండుతున్నా. ఇది ఏం చికెన్ అంటే పెరుగు చికెన్ వండుతున్నా. ఎందుకంటే మామూలుగా మొన్ననే చికెన్ వండుకున్నాము, అట్లా తిని బోర్ వచ్చింది, అందుకే ఇట్లా కొంచెం వెరైటీ ఉంటుందని అయితే పెరుగు చికెన్ అయితే చేస్తున్నా. చికెన్ కి అంతా పెరుగు పట్టించి ఆల్రెడీ ఒక 1 అవర్ అట్లా పెట్టినా. సో ఇక పెరుగు చికెన్ అయితే చేస్తున్నా. ఇక్కడైతే బగారన్నం వండుతున్నా. బగారన్నం పెరుగు చికెన్. ఇప్పుడు మా అక్క ఏం చేస్తున్నా మీకు చూపిస్తా. అక్క ఏం చేస్తున్నా? హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ సండే. నేను మైదాకు ఏరుతున్నా. ఫ్రెండ్స్ మా అమ్మమ్మ అయితే మొన్న మ్యారేజ్కి వచ్చినప్పుడు అయితే ఇట్లా మైదాకి అయితే తీసుకొచ్చింది. ఇప్పుడు నేనైతే ఏరుతున్నా. మాకు మైదాకు అంటే చాలా ఇష్టం, అది మీకు కూడా తెలుసు. సో అందుకని ఇప్పుడైతే ఇవైతే ఏరుతున్నా. ఏరి మిక్సీ పట్టి మంచిగా మైదాకైతే పెట్టుకుంటాం. ఎన్ని గంటలు లేచి అయ్యాలి సండే? నువ్వు రొటీన్ బ్లాగ్ చేస్తున్నావు. ఎన్ని గంటలు లేచి చెప్పాలి కదా. ఆగమ్ములు సౌండ్ తక్కువ పెట్టరా. ఎన్ని గంటలు లేచినావు అమ్ములు? నువ్వు ఎన్ని గంటలు లేచినావు ఈరోజు సండే? చెప్పురా. పొద్దుగానే 6 గంటలకు లేచిన. నువ్వు 11:30కి లేచినావు. 11:30 కాదు, 11:58కి. ఇక మా ఆన అయితే 12:30కి లేచింది ఫ్రెండ్స్. రికార్డు ఏమంటారు, నాకనే రికార్డ్. ఎప్పుడైనా మా హానే తొందరగా లేచేది. ఈ సండే మాత్రం మరి ఎందుకో 12:30 వరకు లేవలేదు. ఎప్పుడైనా ఫస్ట్ మా హనీ ఎందుకు నాకు మెలకు వచ్చేసి గట్లుంటది. లేచి లంచ్ చేసే అదేంటి టిఫిన్ చేసే వరకు అయితే 1:30 అయింది. టిఫిన్ చేసి ఇక ఫ్రెష్ అయింది. వీడియో అయితే స్టార్ట్ చేసుకుంటుంది ఇక, ఎందుకంటే సండే బ్లాగ్ చేస్తా అని. ఇట్లుంటుంది ఫ్రెండ్స్ సండే వచ్చిందంటే. నాకు మాత్రం సండే వచ్చిందంటే పని కానే కాదు, ఎందుకంటే వీళ్ళు లేచినప్పుడు వీళ్ళకి టిఫిన్ చేసి ఇవ్వాలి, మళ్ళీ వంట చేయాలి, ఇంట్లో పనులు. అందరు టైంకి లేస్తే ఒకసారి టిఫిన్ అయిపోతే పనులు వస్తాయి. ఇంకా అంట అవుతుంది. ఇంకా మజ్జిగ చేస్తున్నా. అప్పుడే ఆకలి అవుతుందా నీకు? మరి టిఫిన్ చేసినా కదా. నాకు పెసరట్టు నచ్చిన ఒకటే తిన్నా. పెసరట్టు మానికి అయితే అంత ఇష్టం ఉండదు. దోశలు అయితే మంచిగా ఇష్టం ఉంటుంది. అమ్ములకేమో పెసరట్టు ఇష్టం. అయిపోయిందా? అయింది ఇక. చికెన్ అని ఆకలి అవుతుంది కదా నీకు? నాకు తెలుసు, అందుకే నువ్వు పొద్దున పెసరట్టు తినలేదా తెలుసు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈవినింగ్ అయితే మా అమ్మ అయితే మైదాకి అయితే మిక్స్ అయితే పట్టేసింది. ఇప్పుడు మా అక్కకి అయితే పెడుతుంది. మా అక్క చేతిలోకి పెట్టుకోదంట, ఓన్లీ కాళ్ళకే పెట్టుకుంటుందంట. ఎందుకంటే ఆమె బర్త్డే వస్తుందంట. ఆ బర్త్డేకి చేతికి మైదా డిజైన్ పెట్టుకుంటుంది. సో ఫ్రెండ్స్, మా అమ్ములు అయితే బర్త్డే అయితే వచ్చేసింది. సాటర్డే రోజు అయితే మా అమ్ములు బర్త్డే. పాపం లాస్ట్ ఇయర్ ఇట్లా హాలిడే రోజే వచ్చింది. ఇయర్ కూడా హాలిడే. లాస్ట్ ఇయర్ ఏమో హోలీ పండుగ రోజు వచ్చింది, ఈ ఇయర్ ఏమో సెకండ్ సాటర్డే వచ్చింది. పాపం ఇక లాస్ట్ ఇయర్ స్కూల్ లేదు, ఈ ఇయర్ స్కూల్ లేదు. ఇక కలిసి వస్తున్నాయి బర్త్డేకి. కాదు మమ్మీ, అయినా నేను 13th రోజు చేసుకుంటా. ఫ్రైడే రోజు అయితే స్కూల్లో ఇంకా చాక్లెట్స్. మమ్మీ మరి నేను ఎవరు చెప్పుకోవాలి మమ్మీ, నా బర్త్డే సండే వచ్చింది ఈసారి. ఈసారా? అప్పుడే యూజ్ చేసుకోండి. బర్త్డే ఎప్పుడు వస్తుందా? అవును. అవునా మమ్మీ, అక్కడ ఒకసారి చూపిరావు. డాడీ అయితే ఇంట్రెస్టింగ్ గా మ్యాచ్ అయితే చూస్తుండు. ఫ్రెండ్స్, మా డాడీ అయితే ఇంట్రెస్టింగ్ గా మ్యాచ్ అయితే చూస్తుండు. అని అయితే ఈసారి అయితే ఒక్క మ్యాచ్ ఇట్లా మిస్ కావాలి, అన్ని చూస్తూనే ఉంది అప్పటి నుంచి. ఈరోజు ఫైనల్ మ్యాచ్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్. మా అయితే ఇక ఇంట్రెస్ట్ పెడుతుంది ఇంకా, అందుకే నాకు తొందరగా పెట్టేసి నేను పెట్టుకొని కూర్చుంటే చూసుకుంటా అనేసి అన్నది. కొంచెం కాళ్ళకు లేట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ అయితే అమ్ములకు పెడుతున్నా. ఈ రోజు మేమైతే బర్త్డే అయితే దగ్గరకు వచ్చి కానీ బర్త్డే షాపింగ్ అయితే ఏం స్టార్ట్ చేయలేదు. ఇక రేపటి నుంచి అయితే స్టార్ట్ చేయాలి. అయితే ఈ రోజు పిల్లల ఇంటి దగ్గరనే ఉండరు, పోదాం మమ్మీ బర్త్డే షాపింగ్ అనేసి అన్నది. కాకపోతే నేను ఈసారి అయితే క్లాత్ లో తీసుకొని క్రాఫ్ట్ టాప్ మోడల్ కుట్టిద్దాం అనేసి అనుకుంటున్నా. ఎందుకంటే ఫ్రాక్లు ఇట్లా 2-3 వేలు ఏంది అయితే ఏ ఫ్రాక్లు సరిగా వస్తావు, డ్రెస్సులు అయితే అంత మంచిగా పెట్టుకుంటాం. అందుకే ఈ క్రాఫ్ట్ టాప్ కుట్టిద్దాం అనేసి అనుకుంటున్నా ఈ ఇయర్ అయితే. సో రేపైతే క్లాత్ లో 2 క్లాత్ ఆల్రెడీ మొన్న కుట్టించింది. పో మమ్మీ, నాకు తెలియదు నీకు ఎందుకని.
మమ్మీ నాకు తెలియదు, నాకు కావాలి. సరే ఫ్రెండ్స్ మొన్న అయితే మా అక్క బర్త్డేకి 4 డ్రెస్సులు కావాలన్నది. ఓపెన్ చేయని. అరే పోయే మమ్మీ, నాకు 4 కావాలి. ఆ, ఒకటి మధ్యరాత్రి. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అమ్ములు. థ్యాంక్ యూ. మధ్యలో 4 days మాత్రమే ఉంది. నీకన్నా ముందే నాకు ఫస్ట్ విషెస్ చెప్పేసి మా ఫ్రెండ్స్. అంతేనా? ఫ్రెండ్స్ నేనైతే మా మమ్మీకి మా అక్కకి అయితే సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే ఇస్తున్నా. ఓహో, నువ్వు ఇట్లా ప్లాన్ చేసినావా? నేను కూడా ప్లాన్ అన్ని చేసిన. పిచ్చి పిచ్చి గిఫ్ట్ ఇవ్వద్దు, మంచి గిఫ్ట్ ఇవ్వాలి. నేనేం పిచ్చి పిచ్చి గిఫ్ట్ నీకు యూస్ఫుల్ అయింది ఇస్తా. అక్క అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ హనీ. ఇంకొకటి ఫ్రెండ్స్, మేమైతే అమ్ముల్ ఛానల్ అయితే కంటెంట్ వీడియోలు తీస్తున్నాం. నేను మీ అమ్ముల్ ఛానల్ ఎందుకంటే అమ్ముల్ ఛానల్ కి ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి అమ్ముల్ ఛానల్ కంటెంట్ వీడియోలు తీస్తున్నాం. బ్లాగ్స్ వచ్చేసి అయితే అన్ని ఛానల్ ఇద్దాం అనేసి అనుకుంటున్నాము. ఇంకా ఇప్పుడైతే బర్త్డే వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి అమ్ముల్ ఛానల్లో, చూడుర్రి. అప్పుడప్పుడైతే కంటెంట్ చేయడానికి చాలా కష్టమే అవుతుంది మాకు, కానీ ట్రై చేస్తాము. మొత్తం అయితే కంటెంట్ అనేది చెప్పట్లేదు, కానీ తీసే కంటెంట్ వీడియో అయితే అమ్ముల్ ఛానల్లో వస్తే చూడండి ఫ్రెండ్స్. మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి. మీరు ఎంతమంది క్రికెట్ చూసిరో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీళ్ళే మ్యాచ్ ఆడుతున్నట్టు ఫీల్ అవుతుంది. మా డాడీ అయితే డాన్స్ చేస్తుంది. చూడాలి ఇవాళ ఇండియానా మళ్ళీ ఏందనేది టెన్షన్. ఇండియానా న్యూజిలాండా? ఇండియానా గెలుస్తుంది ఫ్రెండ్స్. అంతేనా ఫ్రెండ్స్? నేనైతే మైదాకు పెట్టుకుని ఇప్పుడైతే మా హనీ పెట్టుకుంటుంది. కాళ్ళకి పెట్టుకోదండి ఇప్పుడు. మొత్తం మ్యాచ్ బిడిపోయిందా అని ఏదో పెడుతుందా అంటే పెడుతుందా అన్నట్టుగా కూర్చుంది. ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు మైదాక్ మీద. ఇప్పుడు ఎడుకోతుందంట, బాగా టాలెంట్ వస్తుందట. అందరూ డాడీ ఇట్లా అడిగి వెళ్ళిపోయింది మ్యాచ్ చూడడానికి. అక్కడ అంతా గ్యాంగ్ అంతా మ్యాచ్ చూస్తారు ఫ్రెండ్స్. ఇక మా అని ప్రాణం అంతా అక్కడే ఉంది. ఇప్పుడు ఈ 2 చేతులు పెట్టుకుని అక్కడికి వెళ్ళిపోతుంది అంట. అందుకే కాళ్ళకి నేను ఈరోజు పెట్టుకోను అంటుంది. ఎట్లా తింటా ఇప్పుడు ఫ్రెండ్స్? మా అని వాటర్ మిలన్ కట్ చేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నది. ఇప్పుడు ఎట్లా తింటో చూస్తా. మమ్మీ నాకు పెట్టు, మమ్మీ హనీకి పెట్టాకు, నాకు మన ఇద్దరం తిందాం. అయ్యో వస్తలేదు, మర్చిపోయింది ఫ్రెండ్స్. అయ్యో నేను మైదా పెట్టుకో ముందుకే తింటా అనేసి అన్నది. తీసుకో అని, తీసుకో తీసుకో. అయ్యో కూల్ ఉంది అంటే. మా హానికి అయితే వాటర్ మిల్ అంటే ఫుల్ ఇష్టం ఫ్రెండ్స్. ఈరోజు పట్టు పట్టి వాళ్ళ డాడీ తెప్పించుకుని మధ్యాహ్నం అయితే తీసుకొస్తే పాపం ఏడుస్తుంది ఫ్రెండ్స్. ఇక పెడితే ఎందుకంటే ఆస్తి ఆమె కట్ చేసుకొని మరీ పెట్టుకుంది కదా, అందుకే పెడుతుంది. ఇక ఫ్రెండ్స్ ఫైనల్లీ ఇండియా అయితే గెలిచేసింది. చూడు బయట పటాకీలు వెళ్తున్నాయి, చూద్దాం. ఇండియా అయితే ఫైనల్ విన్ అయిపోయింది. పటాకీలు వెళ్తున్నాయి, అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు. దిల్ మాంగే దిల్ మాంగే దిల్ మాంగే తీన్ మాంగే అంట. మేమైతే మైదాకు పెట్టేసుకున్నాం. నేను చేతిలోకి పెట్టుకోలే, చేతులు చూపిస్తాను. అయ్యో అంకుల్ వాళ్ళు డాడీ వాళ్ళు ఇంకెంత చేస్తున్నారు.